సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఫర్హీన్ షేక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఫిర్యాదు ఆధారంగా గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా సంగారెడ్డిలోని కల్వకుంటలో 15 గుంటల భూమి ఆక్రమణకు గురైందని గుర్తించి దానిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే బొబ్లికుంటతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కబ్జాకు గురైన భూములను గుర్తించడం జరిగిందని, మరికొద్ది రోజుల్లోనే వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇసుక ఫిల్టర్లు నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నమస్కారం. సంగారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో గవర్నమెంట్ భూములని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రక్రియ మొదలు అయ్యింది. అందులో భాగంగా ఖాస్రా పహానీ నుండి ఈనాటి ధరణి పహానీ వరకు ఎక్కడైతే ప్రభుత్వ భూముల్ని గుర్తించడం జరిగిందో గ్రామాల వారీగా ఆ ప్రభుత్వ భూముల్ని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి స్టేటస్ రిపోర్ట్ తీసుకొని అందులో ప్రభుత్వ భూమి బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల మనం ఈ విధంగా ఐడెంటిఫై చేశాము. ఉదాహరణకు కల్వకుంట గ్రామంలో మనకు 395, 396 ఇవి రెండూ కూడా ప్రభుత్వ భూములుగా గుర్తించబడినవి. అక్కడ కూడా ప్లాటింగ్ జరుగుతుంది అని కంప్లైంట్ రావడంతో అక్కడ మా ఫీల్డ్ ఆఫీసర్స్ అందరం వెళ్ళటం జరిగింది. దాన్ని కూడా రిమూవ్ చేసి అందులో కూడా ప్రభుత్వ భూమిగా దాన్ని బోర్డు పెట్టడం జరుగుతుంది. అలాగే 350 ఏదైతే సర్వే నంబర్ బొబ్బిలికుంట శిఖం భూమి అందులో కూడా 224 అన్న సర్వే నంబర్ పేరు మీద అక్కడ కూడా కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని కూడా నిలువరించి అక్కడ కూడా ప్రభుత్వ భూమి బోర్డు పెట్టడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా తీసివేయటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ భూమి బోర్డు కూడా అక్కడ ఇరెక్ట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనకు హనుమాన్ నగర్ ఏదైతే హనుమాన్ గడ్డ తాండా దగ్గర ఉంటుందో అక్కడ దాదాపు 404 సర్వే నంబర్లో 256 ఎకరాలు ప్రభుత్వ భూమి. అందులో వివిధ దశల్లో అందరికీ కూడా అసైన్మెంట్ చేయటం జరిగింది. అసైన్మెంటే కాకుండా ప్లాట్లు కూడా అంటే ఇళ్ల పట్టాలు కూడా చాలామందికి ఇవ్వటం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని వాళ్ళ జాగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంటే ఎలక్షన్ల కంటే ముందు కొన్ని చోట్ల ప్లాటింగ్ కూడా అసైన్డ్ భూముల్లో వేయటం జరిగింది. అలాంటి ప్లాటింగ్ చేసిన ఏరియాలో ప్లాటింగ్ కూడా రిమూవ్ చేయటం జరిగింది. కాకపోతే ఎలక్షన్ టైంలో చాలామంది దీన్ని ఆసరాగా తీసుకొని రెవెన్యూ సిబ్బంది లేనందువల్ల అక్కడ బేస్మెంట్లు వేసి కొంతమంది సింగిల్ రూమ్లు కూడా కట్టడం జరిగింది. ఈ మధ్య ఒక వార్త పేపర్లో వచ్చినప్పుడు మేము ఇమీడియట్లీ ఆ ఏరియాకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. అక్కడ చాలా వరకు బేస్మెంట్లు, తర్వాత కొన్ని సింగిల్ రూమ్స్, కొన్ని నూతనంగా కట్టిన నిర్మాణాలు ఉన్నప్పుడు కొన్ని కూల్చివేయటం కూడా జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే అసైన్మెంట్ రూల్స్ వైలేషన్ జరిగిందో అసైనీస్ అందరికీ కూడా నోటీసెస్ ఇచ్చి వెంటనే కన్సర్న్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజంప్షన్ చేయటం జరుగుతుంది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ బోర్డ్స్ కూడా పాతటం జరుగుతుంది. మేము ముఖ్యంగా ఎవరైతే ప్రజలు ఈ అసైన్డ్ భూముల్లో ప్లాట్లు అమ్మేటప్పుడు వాటిని కొనటం జరుగుతుంది. జాగా ప్రభుత్వ భూమా, అసైన్డ్ భూమా, పట్టా భూమా అని తెలుసుకున్న తర్వాతనే దయచేసి మీ డబ్బులు వాటి మీద ఖర్చు పెట్టి కొనండి. లేదు అంటే మీరందరూ కూడా నష్టపోతారు. ఇప్పుడు మేము మొన్న కూల్చివేసిన ఇళ్ల దగ్గర కూల్చివేసిన తర్వాత వారు కూడా రావటం జరిగింది. మేము 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొన్నామంటున్నారు. కానీ ప్రభుత్వ భూమి మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి అని తెలుసుకోకుండా
మీరు కొన్నట్టయితే నష్టపోయేది మీరే. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో ఎవరు కొనవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇస్మాయిల్ ఖాన్పేట్, హనుమాన్ గడ్డ తాండాల్లో ఇసుక ఫిల్టర్లు నడుపుతున్నారు. ఆ 4 ఇసుక ఫిల్టర్లని మేము ఇప్పటి వరకు 2 సార్లు డిస్ట్రాయ్ చేశాం, ధ్వంసం చేయటం జరిగింది. మళ్ళీ కూడా అవి రికవర్ అయ్యి మళ్ళీ నడుపుతున్నారు అన్న సమాచారం మాకు వచ్చింది. కాబట్టి ఈసారి అక్కడ ఎలాంటి ఫిల్టర్ నడిచినా, ఎక్కడ దారిలో ఈ వాహనాలు పట్టుబడ్డా కూడా క్రిమినల్ కేసు బుక్ చేస్తాం. ఈసారి ఫైన్లు వేయము, క్రిమినల్ కేసెస్ డైరెక్ట్గా బుక్ చేయటం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఫిల్టర్ నడవకుండా అక్కడ పోలీస్ పెట్రోల్ కూడా పెట్టడం జరుగుతుంది. దువ్వల చెరువులో మట్టి కొడుతున్నారు అని కంప్లైంట్ వచ్చినప్పుడు మేము వచ్చాము అక్కడికి. అక్కడ ఏం జరిగింది అంటే అరణ్య అన్న ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని, అంటే ఇదంతా కూడా ఆ చెరువు పూడిక తీయడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకొని రైతులకి వాళ్ళు అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఏదైతే జేసీబీ ట్రాక్టర్లు వాళ్ళు గ్రామస్తులు పెట్టుకున్నారో దానికి సపోర్ట్ సిస్టమ్ లాగా పెట్టి కలెక్టర్ గారి అనుమతితో, అప్పుడు వాళ్లకు కలెక్టర్ గారి అనుమతి ఇచ్చారు. ఆ లెటర్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు ఫేజ్ లెవెల్లో దాన్ని డీసిల్టింగ్ చేస్తున్నారు. సో అక్కడ కొంతమంది వాళ్ళ వెహికల్స్ కూడా టిప్పర్లు ఏదో పెడతాము అని వాళ్ళు వెళ్ళినందుకు అక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏదో కొంచెం మనస్పర్ధలు రావటం వల్ల మాకు కంప్లైంట్ వచ్చింది. మేము కూడా వెళ్ళాము. ఇప్పుడు అది వాళ్ళు కూడా ఆపేసాము, మేము ఓన్లీ బుష్ క్లియరెన్స్ మాత్రమే చేస్తున్నాము అని చెప్పారు. వాళ్ళకి నేను స్వయంగా వెళ్ళి చూశాను. రైతులు వాళ్ళ దగ్గర రిజిస్టర్లు కూడా ఉన్నాయి. వాళ్ళని పిలిపించాము, ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిపించాము. వీళ్ళు తీసుకెళ్లి డంప్ చేసిన సాయిల్ నేను చూశాను. రైతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఒకవేళ మీరు ఇది వెంచర్లోకి వెళ్ళింది అని మీరు ఎక్కడైనా ఐడెంటిఫై చేయండి, ఇమీడియట్గా రాసి వాళ్ళ పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఎందుకంటే నేను ఆ రోజు వచ్చి ఆ రైతులందరితో వీళ్ళు ఎక్కడైతే డంప్ చేశారో ఆ ల్యాండ్స్లో కూడా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడెక్కడైతే జరిగిందో లేదు. నేను అందుకే ఇప్పుడు మేము ఏం చెయ్యాలో అది చేస్తాము అంటున్నాం. వైలేషన్ ఎక్కడైతే జరిగిందో అసైన్డ్ భూముల్లో అవన్నీ ఇప్పుడు ఐడెంటిఫై చేసి అన్ని రెజ్యూమ్ చేసుకుంటాం. రెజ్యూమ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ మేము రాస్తాం, దాంట్లో గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. మనం గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు పెట్టిన తర్వాతనే ఇప్పుడు ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇదంతా కూడా మేము ఐడెంటిఫై చేసి ఎన్యూమరేషన్ చేసిన తర్వాత రాసి పంపిస్తాము. గవర్నమెంట్ లెవెల్లో ఎలాంటి యాక్షన్ తీసుకోమంటే ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం. కేసెస్ బుక్ చేస్తామంటున్నాం. ఈసారి నుండి మేము మొన్ననే శాండ్ ఆప్షన్ కూడా వేసాము. ఇక్కడ అన్ని సీజ్ చేసింది అంటే అయ్యిందా అంటే పీడీ యాక్ట్ అయ్యింది అంటే వాళ్ళు ఎవరు చేస్తున్నారో మన దగ్గర రికార్డు ఉంది. అయితే సో రికార్డు ఉంది. ఓకే, అయితే రికార్డు ఉంది అంటే ఈసారి దాన్ని మేము పోలీస్తో డిస్కస్ చేసి వీళ్ళు మళ్ళీ దీన్ని రిపీట్ చేయకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు అదే అంటున్నా నేను మీకు ఆఫ్ ద రికార్డ్ ఇప్పుడు 50 ఆఫ్ కల్వకుంట విలేజ్, దాంట్లో ఒక 19 గుంటాస్ కబ్జా అయితే దాన్ని ఇప్పుడు మనం కాపాడాం. 395 and 396 ఆఫ్ కల్వకుంట విలేజ్ అది కూడా గవర్నమెంట్ ల్యాండ్. అది దాదాపు 3 ఎకరాల వరకు ఉంది అక్కడ. సో అది కూడా ఇప్పుడు గుర్తించటం జరిగింది. అది ప్లాటింగ్ కూడా తీసివేయటం జరిగింది. అది ఇప్పుడు బోర్డు కూడా ఇప్పుడు అంతా మా సిబ్బంది అందరూ కూడా ఎఫ్ఎల్సీలో ఉండటం మూలాన ఈ యాక్షన్ అన్నది మనకు కొంచెం డిలే అయ్యింది అంతే. కాకపోతే ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము మొత్తం. అది కూడా ఇప్పుడు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పంపించేస్తాం. ఇప్పుడు ఇకపోతే వేరేవి కూడా ఇప్పుడు అన్ని విలేజ్ వారీగా మాకు వస్తున్నాయి. సంగారెడ్డి టౌన్ కూడా ఈరోజు వచ్చింది మా చేతికి, అంటే మొత్తం రికార్డ్ అంతా వెరిఫై చేసి తీసింది. సంగారెడ్డి టౌన్, అలాగే వేరే పోతిరెడ్డిపల్లి,
కల్వకుంట, ఇంకా ఫసల్వాది, ఇవన్నీ కూడా ఇప్పుడు మా చేతికి 1 by 1 రికార్డు వచ్చింది కాబట్టి అన్ని ఇన్స్పెక్షన్ చేసిన వెంటనే అందరికీ ఈ విధంగా ఇప్పుడు నేను మీకు చెప్పాను, హనుమాన్ నగర్ అసైనీస్ ఉన్నారు, ఎక్కడ వైలేషన్ జరిగినా అసైనీస్ అందరికీ నోటీస్ ఇస్తాము, ఇమీడియట్లీ రిజంప్షన్ ఆర్డర్ తీసుకుంటాం. అది ఇటుక బట్టీలు కానివ్వండి, క్వారీలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఏదున్నా కూడా రిజంప్షన్ ఆర్డర్ ఇస్తాము, బోర్డు పెట్టేస్తాము, దాని మీద యాక్షన్కి గవర్నమెంట్కి రాస్తాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.